మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం అండోయ్. 4 రోజుల నుంచి మా ఇంటి చుట్టూ వాతావరణం ఎట్లుందంటే, ఇంటి దగ్గరే ఉన్నామా లేకపోతే ఊటీ, సిమ్లా, కొడైకెనాల్ అంటారు కదా, అలాంటి ప్రాంతాల్లో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది. అంత మంచు కురుస్తుంది. మా ఇంటి దగ్గరనే కాదు, 4 రోజుల నుంచి చాలా చోట్ల ఇట్లే మంచు ఎక్కువగా కురుస్తుంది. అయితే ఈ వీడియో ద్వారా మీకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఎక్కువ శాతం వీడియో షేర్ చేయండి నన్ను, కానీ ఈ వీడియో షేర్ చేయమని రిక్వెస్ట్గా అడుగుతున్నాను. చూశారు కదా, లారీలైనా కార్లైనా వాహనాలు ఏవైనా సరే లైట్లు వేసుకొని వస్తున్నా కానీ రోడ్డు మీద అస్సలు కనిపించట్ల. ఈ వీడియో ఈరోజు పొద్దున్న తీశానండి. వాహనం మన దగ్గరికి వచ్చేదాకా కనిపించట్ల. రాత్రే నయం ఈ మంచు కంటే. రేత్రిపూట అయితే వాహనాలు లైట్లు వేసుకుంటే చాలా దూరంలో ఉన్నా కానీ కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఇవి దగ్గరికి వచ్చేదాకా కనిపించట్ల. ఇంతకీ నేను వేరే వాళ్ళకి షేర్ చేయమని ఎందుకు అడుగుతున్నానంటే, నేను పొద్దున మేము తోటలోకి వెళ్ళేటప్పుడు మంచు ఇలానే కురుస్తుంది. మాకంటే వెనక ఒక బండి వస్తుందండి. తోటలోకి వెళ్ళాలంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ పెద్ద రోడ్డు నుంచి చిన్న రోడ్డుకి దిగాలి. ఆ చిన్న రోడ్డు వైపుకి తిరిగే టైంలో మా వారేమో ఎదురుగా ఏమన్నా వస్తున్నాయేమో అని బండి ఆపారు. మాకంటే వెనక వచ్చిన అతనేమో బండి ఆపుకోకుండా అతను అదే రూట్కి వెళ్తాడు. బండి టర్నింగ్ తిప్పేసరికి అప్పుడే ఒక కారు వచ్చేసిందండి. దగ్గరకు వచ్చిందాక కనపడలేదు. ఇంకా నయం కొంచెం దగ్గరలో ఉండగా కనిపించింది. కారు వస్తుంది కదా అని ఈ బండి అతనేమో స్పీడ్ పెంచేసి రోడ్డు దిగగానే సడన్ బ్రేక్ వేసాడు. అంటే అది టెన్షన్ భయపడ్డాడో ఏమో తెలియదు కానీ కింద పడిపోయాడు. దేవుడు దయ వల్ల పెద్ద పెద్ద దెబ్బలేం తగలేదు కానీ చిన్న చిన్న దెబ్బలు తగిలి. ఇంత మంచు కురుస్తున్నప్పుడు అంత స్పీడ్గా వెళ్ళటం కరెక్ట్ కాదని నేను ప్రయాణం నిమిషం ఆలస్యం అయిద్దని ఆలోచిస్తే మన జీవితాన్నే కోల్పోతాము. కొందరైనా అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేశాను. ఈ మంచులో చాలా జాగ్రత్తగా వెళ్ళండి.